మార్కెట్లోకి వచ్చిన కొత్త బిగినర్స్ అందరూ కూడా మెయిన్గా మిస్టేక్ చేసేది ఎక్కడో చెప్పనా, బేసిక్స్ రాంగ్ నేర్చుకుంటారండి. ఓకేనా, ఈ బేసిక్స్ అనేది రాంగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మార్కెట్ మీద ఇంట్రెస్ట్ రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా మార్కెట్ అనేది వర్క్ అవ్వదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే మార్కెట్లో క్యాండిల్స్ కాకుండా వేరే వేరే చార్ట్స్ అన్ని వెతుకుతూ ఉంటారు కదా బిగినర్స్ అందరు కూడా, వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. రెయిన్కో చార్ట్స్ అని, హేకినాష్ ఇలా చార్ట్స్ వేరు వేరు ఉంటాయి కదా, వాటి వల్ల మనకి మార్కెట్లో పెద్ద యూజ్ ఉండదు అనేసి వీడియోలో క్లియర్గా చెప్పాను, ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. వీళ్ళైతే ఒకసారి చెక్ చేయండి, మాక్సిమం మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయ్యింది. మార్కెట్లోకి వచ్చిన కొత్త బిగినర్స్ అందరూ కూడా మెయిన్గా మిస్టేక్ చేసేది ఎక్కడో చెప్పనా, బేసిక్స్ రాంగ్ నేర్చుకుంటారండి. ఓకేనా, ఈ బేసిక్స్ అనేది రాంగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మార్కెట్ మీద ఇంట్రెస్ట్ రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా మార్కెట్ అనేది వర్క్ అవ్వదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే బేస్ కరెక్ట్గా ఉండాలి కదా, బేస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దానిపైన బిల్డింగ్ కట్టగలం. మనకి బేసే లేకుండా బిల్డింగ్ కట్టాలని ట్రై చేస్తుంది మార్కెట్లో, అదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. నిజానికి మార్కెట్ అంత కష్టం కాదు, కాకపోతే మనం మార్కెట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోకుండా బేసిక్స్ రాంగ్ నేర్చుకోవడం వల్ల ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకేనా, బేసిక్స్ అనేది కొంచెం మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. మార్కెట్లో పేపర్ ట్రేడింగ్ చేస్తూ వస్తే అప్పుడు మీకు కరెక్ట్ సైకాలజీ బిల్డ్ అయ్యింది, తర్వాత మీరు మార్కెట్ని అయితే చూడగలుగుతారు. ఒక మార్కెట్లో ఎవరు ఉంటారు, మార్కెట్ అంటే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి మీరే. అసలు అంతా ఆపేయండి, ఇప్పుడు దాకా నేర్చుకుని మొత్తం ఆపేసేయండి, ఒకసారి మీ మైండ్లోంచి డిలీట్ చేయండి. చేసి ఏం చేయాలి మీరు, అసలు మార్కెట్ అంటే ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ అంటే ఏంటిది అని ఆలోచించి కామెంట్ చేయండి. అప్పుడు మీకే మీ మైండ్కే ఒక థాట్ వస్తుంది, అప్పుడు మీకు అర్థమైందండి మార్కెట్ అంటే ఏందో. నేను రేపటి వీడియోలో దాని గురించి మాట్లాడతాను. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది మనం చూద్దామండి. ఓకే, మనం నేను చెప్పుకున్నాం, ఇక్కడ ఈ లో ఉంది చూడండి, ఈ లోన్ మార్క్ చేసుకుందాం. ఈ హై జోన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయిన ప్రైస్ మనం న్యూట్రల్ కింద తీసుకుందాం అని చెప్పుకున్నామండి. ఓకేనా, లోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మాక్సిమం మన లో ఎక్కడ ఉంది, 24,000 దగ్గర కూడా ఉందండి. ఈ జోన్లోకి వచ్చినా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకేనా, 24,000 దగ్గర కూడా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ కరెక్ట్గా మనం డ్రా చేసుకున్న ఈ జోన్ ఉంది కదా, హైలో ఉంది కదా, మార్కెట్ ఇక్కడి నుంచే చూడండి మంచి గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసిందండి. మార్కెట్లో అయితే మనకైతే ఏం ఎంట్రీలు రాలేదు, నా పర్సనల్గా అయితే ఎంట్రీలు అయితే నాకేం రాలేదు. చూశాను బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం, కానీ మనకి ఎంట్రీస్ అయితే దొరకలేదు, మంచి ఎంట్రీ ఎక్కడ కూడా దొరకలేదు. నా సెటప్ ప్రకారం ఎంట్రీ దొరకలేదు. గమనించాను, అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది. ఈసారి అప్ సైడ్ వెళ్ళి లో వస్తే అప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దామన్నా, కానీ అది లో రాలేదండి, లైట్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. నాకైతే ఎంట్రీ ఏం దొరకలేదు. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ జోన్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాం కదా, మనం మ్యాక్సిమం అనుకున్నాం బై సైడే ఉందాం, మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉందని అనుకున్నాం కదా, అదనమాట. ఏం జరిగింది, ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఫాల్ అప్ సైడ్ వచ్చింది కదా, కరెక్ట్గా చూడండి ఇక్కడ చిన్న ఫైట్ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి ఈ గ్రీన్ క్యాండిల్లో. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు అండి, లేదా క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. మీ రిస్క్ వాటిని బట్టి ఒకళ్ళు స్వింగ్ కింద పెట్టవచ్చు, ఒకళ్ళు క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు అండి. మీరు రిస్క్ ఎక్కువ ఇవ్వలేరు అనుకోండి, క్యాండిల్ కింద పెట్టుకోవాలి. మీరు కొంచెం రిస్క్ ఇవ్వగలరు అనుకున్నారు అనుకోండి, అక్కడ స్వింగ్ లో ఏది ఇక్కడ గమనించండి. స్వింగ్ లో అంటే ఎలా అంటే ఈ క్యాండిల్కి ముందు ఎక్కడైతే రిజెక్షన్ ఉందో లో పాయింట్, దాన్ని మనం స్వింగ్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, లో వచ్చి అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ అనమాట స్వింగ్. ఈ స్వింగ్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టచ్చు, లేదా క్యాండిల్ కింద పెట్టచ్చు అండి. ఓకేనా, ఒకవేళ మీరు జోన్స్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకురావాలనుకోండి, ఇలా మీకు ఎంట్రీ అనేది వస్తుందండి. ఈ ఎంట్రీ మీరు తీసుకుంటే ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, పెద్ద మూవ్ అయితే రాలేదండి, మీడియంగానే వచ్చింది, స్లోగానే ఉంది ప్రైస్ కూడా. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా మీకు 1:1.5 దాకా వచ్చి ఉంటుందండి రివార్డ్ అయితే. మంచిగానే వచ్చింది, అప్ సైడ్ బాగానే వెళ్ళింది, చిన్న విక్ పైన రిజెక్షన్ కూడా వచ్చింది ఫాస్ట్గానే. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు బై ఎంట్రీ వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్లో ఏం జరిగిందో, ఇక్కడ వరకు మార్కెట్ అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఏం జరిగిందో చూడండి, సడన్గా మార్కెట్లో ఫాల్ కనిపించిందండి. అక్కడ నుంచి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదని మనకు అర్థమైంది అనమాట. ఓకేనా, మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంది. ఎందుకు, ఓకే మనం ఇక్కడ వరకు కూడా మనం బై సైడ్ ఉన్నాం, లోకి వస్తే బై చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. కానీ ఏం జరిగింది, సడన్గా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయి కదా మార్కెట్లో. ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారో మనకు అర్థమైంది కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు, మనకు సెల్లర్స్ ఎంటర్ అయ్యారో అర్థమైంది కాబట్టి ట్రెండ్ ఏమో బుల్లిష్ ఉంది, సెల్లర్స్ ఏమో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఓకే ఇక్కడ మన సెటప్ ప్రకారం ఎంట్రీలు వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదనుకోండి మనకేం అర్థం అవ్వాలి, బయర్స్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యారని అర్థమైనప్పుడే మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలండి. ఓకేనా, బయర్ స్ట్రాంగ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలని ట్రై చేయాలి, లేదనుకోండి మార్కెట్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఏం జరిగింది, మార్కెట్లో
ఒక ఫుల్ రేంజ్ బాండ్లో ఉందండి. ఓకేనా, చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి, ఫుల్ రిజెక్షన్స్ వస్తున్నాయి, కింద పైన రిజెక్షన్ వస్తూనే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే చూడండి రిజెక్షన్సే ఉన్నాయి మొత్తం కూడా. మనకు అక్కడ అర్థమైపోయింది, ఓకే మార్కెట్ కొంచెం రేంజ్ బాండ్ ఉండడానికి ఛాన్స్ ఉందని అర్థమైందండి. ఎందుకు, సెల్లర్స్ వచ్చారు, బయర్స్ వచ్చారు. ఇక్కడ మళ్ళీ మనకు మంచి బయర్స్ వచ్చి ఉంటే మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండేది, కానీ రాలేదు కదా. అందుకని ఒక రేంజ్లో ఉందండి మార్కెట్. ఇది అంటే ఒక రేంజ్లో ఉండిపోయి క్లోజింగ్ టైంకి కొంచెం లోలో వచ్చి క్లోజ్ అయింది. ఓకే, మనం మ్యాక్సిమం కూడా ఏం చెప్పుకున్నాం, బై సైడే ఉందాం అనుకున్నాను. ఎందుకంటే ట్రెండ్తో పాటు అనుకోండి మనం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం బై సైడ్ తీసుకున్నా కనీసం మనకి ఈ హింట్ ఇచ్చింది అనమాట, మార్కెట్ ఎక్కువ వెళ్ళను అని హింట్ అయితే ఇచ్చింది కదా. అక్కడే రేంజ్లో ఉండటం వల్ల మనకు అర్థమైంది, కనీసం మనం కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది అలా అవ్వకూడదు, కానీ మనకు ఒక ప్రాబిలిటీ అయితే ఉందన్నమాట. అంటే మన వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్ ఖచ్చితంగా, ట్రెండ్ వైపు ఉంటే అలా అనమాట. అందుకనే మనం బై సైడ్ చెప్పుకున్నాం. ఓకే, మరి ఇవాళ ఏం జరిగింది, ఇవాళ గమనిస్తే చూడండి, ఓపెనింగ్ నుంచి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది మళ్ళీ. అంటే ఒక డోజీ ఫామ్ అయిందండి. నేను ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే క్లోజ్ అయింది దగ్గరగా. మళ్ళీ దీన్ని మనం ఎలా చూస్తున్నాం, న్యూట్రల్లా చూస్తున్నాం. 40 పాయింట్స్ అంటే కొంచెం న్యూట్రల్ కింద వేసేసుకుందాం. అంటే నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది కాబట్టి అదే వాల్యూ జోన్ అనుకున్నారు కాబట్టి బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా. అందుకని మనం దీన్ని ఒక ఇంపార్టెంట్ జోన్లా చూస్తున్నాం వాళ్ళ క్లోజింగ్ని. ఓకే, ఇంకా మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చా, మనకైతే ఏం ఎంట్రీలు రాలేదండి. బై సైడ్ ఎంట్రీలు అయితే వచ్చుంటే ఇక్కడ వరకే వచ్చాయి, ఇంతవరకే. తర్వాత నుంచి మనకి బై ఎంట్రీలు అయితే ఏం రాలేదు. జోన్లో ఒక రేంజ్లో ఉండిపోయింది కదా, ఒక రేంజ్లో ఉండిపోయింది కాబట్టి మనకి మ్యాచ్ ఎంట్రీలు అయితే ఏం రాలేదు. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దాం. ఓకే, మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. ఇవాళ ఏం జరిగింది, మార్కెట్లో ఒక డోజీ క్యాండిల్ అనేది క్రియేట్ అయిందండి. ఒక డోజీ క్యాండిల్ అంటే మనం ఎలా చూస్తాం, ఫైట్లా చూస్తాం కదా. ఒక బయర్కి సెల్లర్స్కి ఇద్దరికి ఫైట్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రైస్లో ఫైట్ జరిగిందని అనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ ఏం జరిగింది అంటే ఇన్ని రోజులు మార్కెట్ ఏం జరిగింది, అప్ సైడ్ వస్తూ ఉందండి. అంటే బయర్స్ ఉన్నారు మార్కెట్ ఫుల్ అగ్రెసివ్గా, కానీ వాళ్ళు కొంచెం ప్రైస్ ఆగింది కాబట్టి మనం ఇక్కడ కొద్దిగా ఆగుదాం. మనం కూడా బయర్స్ అగ్రెసివ్నెస్ తగ్గిందని మనకు అర్థమవుతుంది కాబట్టి మనం కూడా కొంచెం ఆగుదాం అండి. ఇక్కడ ఈ జోన్లో ఆగడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఈ జోన్లో అంటే ఆ రేంజ్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉందాం, లేదంటే లోకి వస్తే బై సైడ్ ఉందాం, కానీ ఆ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఎందుకు, సెల్లర్స్ అక్కడే కదా యాక్టివ్ అయింది. అది నేను ఇంకా క్లియర్గా మీకు 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి ఆల్రెడీ ట్రెండ్ బ్రేక్ అయిందండి. ఇక్కడ గమనిస్తే చూడండి, ఫాల్ అయితే అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఈసారి ఈ హై బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మనకి అర్థమైంది కాబట్టి రేపు మనకి లైట్ సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. ఎప్పుడు ఈ జోన్ బ్రేక్ అయితేనే మార్కెట్ బై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, లేదనుకోండి లైట్ సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది కాబట్టి మనం దాన్ని ఇంకొంచెం క్లియర్గా 5 minutesలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మనం అయితే ఇప్పుడు హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. దేనికి హవర్లీ చార్ట్లోకి వచ్చాం, మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అప్ సైడ్ గ్యాప్ అప్ అయిందా, ఒక రేంజ్లో ఉంది. తర్వాత మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ గమనించండి, ఈ ర్యాలీలో మనకి ఎక్కడన్నా సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా అంటే ఇలా ఇక్కడ గమనించింది. ఇవాళ జరిగినట్టు ఎక్కడైనా జరిగిందా, ఇక్కడ కూడా జరగలేదండి. రేంజ్ బాండ్లో యాక్టివిటీ ఉన్నప్పుడు కూడా ఈ యాక్టివిటీ మనకు కనిపించాలి. అంటే సెల్లర్స్ వస్తున్నారని మనకి ఎక్కడ అర్థం అవ్వలేదు. ఇవాళ అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ హై జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లోకి వస్తుంది అనుకోండి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్నెస్ ఉన్నారు కాబట్టి బయర్స్, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ హై జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా హై బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అది క్లియర్గా చూద్దాం. ఓకే, ఇవాళ జరిగిందని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ గ్యాప్ అప్ అయిందా అంటే బయర్స్ మార్కెట్లోకి వచ్చారని మనకు అర్థమైంది. అయినా సరే మార్కెట్లో చూడండి సెల్లింగ్ ప్రెజర్ స్ట్రాంగ్గా కనిపించింది. ఇక్కడే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని మనకు అర్థమైంది. ఈ హైలోనే రిజెక్షన్స్ వచ్చాయి చూడండి. ఎలా అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ ఎంటర్ అయ్యారని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ జోన్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారని అర్థమైంది కాబట్టి మనకి ఈ హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ లో నుంచి ఇక్కడ వరకు ఈ క్యాండిల్ వరకు వేసుకోండి, లేకపోతే ఈ రేంజ్ ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకుందాం. ఓకేనా, ఈ న్యూట్రల్ కింద తీసుకోండి. మార్కెట్ లైట్గా అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు అనేది మన వ్యూ అనమాట. ఎప్పుడు న్యూట్రల్ ఓపెన్ అయ్యి హైలోకి వస్తే, లేదు లైట్ గ్యాప్ అప్ అయినా అంతే అండి. లైట్ గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఈ జోన్ కింద ఓపెన్ అయినా లేదు, ఇక్కడ ఉంది కదా. ఓకే, ఈ జోన్ వరకు కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, లైట్ గ్యాప్ అప్ అయి అప్ సైడ్ వచ్చినా ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉందామండి. ఎందుకంటే డే హై కదా, డే హై దగ్గర మనకి రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. లైట్గా ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఫాల్ని మనం క్యాప్చర్ చేయొచ్చు మనం సెల్ సైడ్ ఉంటే. లేదు మార్కెట్ కనుక హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితేనే మనం ఆలోచించాలి. ఓకే, సెల్లర్స్ వచ్చారని మనం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ గ్యాప్ అప్ అయింది కదా, హై గ్యాప్ అప్ అయింది కదా,
అంటే మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయినా మనకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లోకి వస్తుంటే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, అప్ సైడ్ వెళ్ళి లోకి వచ్చినా సరే మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, హై గ్యాప్ అప్ జరిగితే మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 24,330 ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ మన రెసిస్టెన్స్, మెయిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ మనకి మార్కెట్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే హై గ్యాప్ అప్ జరిగి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, అక్కడ నుంచి మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. లేదా మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగి లోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? న్యూట్రల్ అప్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మనం సెల్ సైడ్ ఉంటున్నాం. హైలోకి వస్తే ఇక్కడ ఈ హై ఉంది కదా, ఈ హై ఈ జోన్లో ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. కారణం రీజన్ కూడా చెప్తున్నాడు ఎందుకు మనం ఇక్కడ సెల్ సైడ్ ఉంటున్నాం అంటే, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారో మనకు అర్థమైంది కదా, మార్కెట్లో సెల్లర్ ఎంటర్ అయ్యడం అర్థమవుతుంది కాబట్టి హైలోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ హై క్రాస్ అయిందనుకోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అలా అనమాట. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అయితే మనకి ఏం అర్థమైనట్టు చెప్పండి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సెల్లర్స్ వచ్చారేమో అని అనుకుంటున్నాం, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా, సెల్లర్స్ మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని. అందుకని మనం ఏం చేద్దాం, మార్కెట్ హైలోకి రానిచ్చి హైలో వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లైట్ గ్యాప్ డౌన్ అయితే హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ ఫాలో అవుతున్నా సరే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. లేదు న్యూట్రల్ అప్ సైడ్ వచ్చినా మనం సెల్ అనుకున్నాం కదా, ఫాలో అవుతున్నా సరే ఫాలో అప్ సైడ్ వస్తేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదైతే ఇంకాస్త ప్రాబిలిటీ ఉంటుందండి. డైరెక్ట్ ఫాలో అవుతుంది సెల్ చేశారనుకోండి, ఒక్కోసారి రైట్ వచ్చి రాంగ్ అవ్వచ్చు. దానికంటే కూడా మార్కెట్ ఫాలో అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ చేసాం అనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది ఖచ్చితంగా పెరిగిద్ది అనమాట. ఇలా కూడా చేయొచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనకు కన్ఫర్మ్ అయినట్టే, సెల్లింగ్ ప్రెజర్ కన్ఫర్మ్ అయినట్టే. కాకపోతే మనం ఏం ఆలోచిస్తున్నాం ఇక్కడ అంటే, మనం ఎటున్న ట్రెండ్ ఇటు ఉంది, మార్కెట్ అప్ ట్రెండ్ ఉందండి, అంటే మార్కెట్ ఫాస్ట్ అప్ సైడ్ వస్తుంది కదా. అందుకని మనం ఏం చేద్దాం, హై గ్యాప్ డౌన్ జరిగితే ఈ 24,000 దగ్గర 24,000 ఉంది కదా, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, హై గ్యాప్ డౌన్ జరిగి లోకి వస్తుంది అనుకోండి, మన జోన్ దగ్గర బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎక్కడ కూడా లేదండి, నెక్స్ట్ ఇదే ఉంది, ఇక్కడే కదా మనకి ఫాస్ట్ అప్ సైడ్ వచ్చింది ఇంతవరకు. అందుకని మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లైట్ గ్యాప్ డౌన్ ఫాల్ అయినా ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్ అయితేనే మనం ఆలోచిద్దాం. ఓకే, అక్కడ జరిగిన దాన్ని బట్టి మనం డెసిషన్ మార్చుకోవాలి, కానీ ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం బై సైడే ఉంటున్నాం. ఓకేనా, అలా అనమాట. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ గమనించండి ఏముందో. ఇక్కడ మనకు సెల్లర్స్ ఎంటర్ అయ్యారండి. ఓకేనా, ఇది క్రాస్ అయితేనే మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఏముంది, ట్రెండే మనకు అప్ ట్రెండ్ కదా, అందుకని మనం ఏం చేస్తున్నాం, లోలో కూడా బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం. హై క్రాస్ అయినా మనం బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ సెల్ సైడ్ ఎక్కడ చేస్తున్నాం, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయిన దగ్గర సెల్ చేస్తున్నాం. ఈ క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. లైట్ అప్ సైడ్ వచ్చి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, మనకి పిక్చర్ ఏం కనిపిస్తుంది, లోలో బయింగ్ కనిపిస్తుంది, హై క్రాస్ అయితే బయింగ్ కనిపిస్తుంది. హై లోపు ఎక్కడ ఉన్నా సరే మార్కెట్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, అర్థమైందా? ఇలా మనం మార్కెట్ని అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ అనేది చేసుకున్నాం అనుకోండి, ప్రాబిలిటీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యిద్దండి. ఓకే, మనం స్టార్టింగ్లో క్వశ్చన్ అడగడం జరిగింది కదా, మార్కెట్ అంటే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుందండి మార్కెట్ అంటే ఏంటి అనేది. ఏవో ఎతకాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే చాలు, క్లియర్ ఇమేజ్ అయితే మీకు కళ్ళ ముందు కనపడిద్ది. కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వీడియో ఎక్కడ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.